నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 24 రైల్వే గేట్లు ఉమ్మడి జిల్లాలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కష్టాలను తెరదించేందుకు కేంద్రం రైల్వే గేట్లను మంజూరు చేసింది. వాటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ కామెంట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలోని ఉమ్మడి జిల్లాలో దాదాపు 24 రైల్వే గేట్లు ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. ఆ గేట్లు ఎత్తేదాకా ఎండైనా వానైనా వందలాది వాహనాలు అటు ఇటు నిరీక్షణ తప్పదు. ఇక రాబోయే 2 ఏళ్లలో ఇటువంటి కష్టాలకు తెరపడనుంది. కేంద్రం 24 రైల్వే వంతెనలను అయితే మంజూరు చేసింది. వాటి వివరాలు చూస్తే కొవ్వూరు పట్టణం ద్వారంపూడి రైల్వే గేటు వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది. 2027 నాటికి అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. గేట్లున్న ప్రాంతాల్లో అక్కడ పరిస్థితులను బట్టి పై వంతెన లేదా దిగువ వంతెన అంటే ఆర్ఓబీనా ఆర్యూబీనా నిర్మించనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా కీలకమైనటువంటి విజయవాడ, హౌరా, కాకినాడ, కోటిపల్లి రైలు మార్గాలు ఉన్నాయి. కాకినాడలోని పోర్టులకు అనుసంధానంగా సరుకు రవాణా వీలుగా రైలు మార్గం ఉంది. ఈ రాజమహేంద్రవరం తుని మార్గంలో, అట్లానే గోదావరి, రాజమహేంద్రవరం, కడియం, ద్వారంపూడి, అనపర్తి, జలభద్రపురం, బిక్కవోలు, మేరపాడు, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, గొల్లప్రోలు, దుర్గాడ గేటు, రవికంపాడు, అన్నవరం, తిమ్మాపురం, హంసవరం, తుని, కాకినాడ టౌను పోర్టు రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. అలాగే మార్కొండపాడు, చాగల్లు మండలం ఇక్కడ గేటు మూస్తే అరగంట వేసి ఉండాలి. మల్లవరం, చంద్రవరం, మార్కొండపాడు నుంచి మండల కేంద్రం వెళ్ళాలంటే ఇదే ఆధారం. అలాగే కుంకుడుమిల్లి, ఓనగట్లు, యసముప్పవరం, కలవలపల్లి వాసులు ఈ గేటు దాటి వాడవల్లి మీదుగా రాజమహేంద్రవరం వెళ్తుంటారు. మొత్తం 2000 మంది వరకు ఈ రోడ్డు మీద రాకపోకలు అయితే సాగిస్తుంటారు. దీని మీద పై వంతెన నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రాంతీయులు స్థానికులు అయితే కోరుతున్నారు. అట్లానే మండపేట మండలం కేశవరం జడ్మేడపాడు గేట్ల వద్ద తీవ్ర రద్దీ ఉంటుంది. ఈ 2 చోట్ల ప్రతి 15 నిమిషాలకు గేటు పడుతుంది. అంతే అటు ద్వారంపూడి, ఇటు వేమగిరి వైపు వాహనాలు గంటల తరబడి నిలిచిపోతుంటాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నుంచి అనపర్తి వరకు 15 రైల్వే గేట్లున్నాయి. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి స్టేషన్ సమీప అన్నపూర్ణమ్మపేట దగ్గర ఒక గేటు ఉంటే, కడియం ప్రాంతంలో 2 గేట్లున్నాయి. అక్కడి నుంచి ద్వారంపూడి మధ్యలో 5 రైల్వే గేట్లున్నాయి. ఇక ఇక్కడ పై వంతెనల కంటే భూముల పరిహారం ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది, కాస్ట్. ఇక అనపర్తి స్టేషన్ పరిధిలో ఐఎల్టీడీ బాలుర పాఠశాల కూడా ఉంది. అక్కడ ఒక రైల్వే గేట్ ఉంటుంది. దీన్ని మూసేసి దిగువ మార్గం చూపిన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఆర్ఓబి హామీ నెరవేరలేదు. ఇక ఇదే జిల్లాలోని పసివేదుల, కొవ్వూరు మండలాల్లో ఇక్కడ గేటు పడిందంటే 20 నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. 3 లేదా 4 రైళ్లు వెళ్ళే వరకు ఆ గేట్లను తెరిచే దాఖలాలు లేవు. నిత్యం అనేక మంది రైతులు, విద్యార్థులు ఈ మల్లవరం, చంద్రవరం, గౌరిపల్లి నుంచి ఈ పసివేదుల గేటు దాటి చాగళ్ళ మీదుగా నిడదవోలు వెళ్తుంటారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులను ఈ దారిలోనే ఎక్కువ తీసుకెళ్తుంటారు. గతంలో అండర్ పాస్ మార్గం ఉండేది, కొన్నేళ్ల క్రితం అది బూడిపోయింది. ఈ దారి పునరుద్ధరించాలని లేదా ఈ పై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలైతే కోరుతున్నారు. ఇక ఈ రైల్వే గేట్లు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నది రైల్వే శాఖ ఉద్దేశమని రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. 2027 నాటికి ఈ ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం వాటిని చేసేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ సమస్యలు శాశ్వతంగా తొలగే విధంగా ఈ రైల్వే వంతెనలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ ఉమ్మడి జిల్లాలో 24 రైల్వే గేట్ల దగ్గర రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు, రైల్వే అండర్ బ్రిడ్జీలు, ఓవర్ బ్రిడ్జీలు నిర్మించేటువంటి ప్రతిపాదనకు కేంద్రం సమాయత్తమైనటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.